సిరియా దేశం, అతని పేరు నయమాను. ఆ వ్యక్తి ఒక చిన్న బాలిక చెప్పింది, నా యజమానుడు షోమ్రోలో ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉంటే బాగుపరచబడతాడని తన యజమానురాలకు చెబితే, ఆ నయమాను భార్య చెప్పింది నయమానుకి, ఏమండి ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అనేటువంటి దైవసేవకుడు ఉన్నాడట, మన ఇంట్లో పని చేస్తుంది కదా చిన్నది, అది చెప్పింది అని అంటే, ఆ చిన్నది చెప్పిన మాట పట్టుకుని రథం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో నయమాను. వెళ్ళిపోయిన తర్వాత దేవుని సేవకుడు కనీసం అతను కనబడలా. తన సేవకుడు గెహాజీని పంపించి, మన దేశంలో యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్ము అని చెప్పు అని పంపించాడు. ఇతనేమనుకున్నాడు, ఇంత పెద్ద మనుషుని వస్తే దైవ సేవకుడు బయటకు వచ్చేసి అయ్యగారు రండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి అతి సంస్కారాలు చేసి, ఏంటండి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారంటే, అప్పుడు నాకు కుష్ఠరోగం ఉందని చెప్తాను, ఆయన నూనె రాసి ప్రార్థన చేస్తాడు, అప్పుడు శుద్ధుడవుతాడు అనుకున్నాడు. కానీ దేవుని సేవకుడికి కనీసం ఆయన్ని అప్రోచ్ అవ్వకుండా, కనీసం ఆయన కనబడకుండా వెళ్ళి, గెహాజీ వెళ్ళి చెప్పయ్యా అతన్ని 7 సార్లు యోర్దాన్ నదిలో మునగమని చెప్పన్నాడు. పాపం చాలా ఫీల్ అయిపోయి ఉంటాడు. ఎవరో నయమాను. దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్గానే ఉంటాడు. దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్గానే ఉంటారు. ఎప్పుడైతే ఎట్టకేలకి వెళ్ళి మునిగాడండి, 7 సార్లు మునిగేటప్పటికి దేవుని సేవకుడి మాట విన్న కారణం చేత ఆ నయమాను కుష్ఠరోగం నుంచి ఏం పొందాడు, స్వస్థత పొందాడు. అతని దేహం పసిపిల్ల దేహం వలె మార్చబడిందట. నా ప్రియ దేవుడు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలంటే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని మాటకి ఏం చేయాలి, విధేయత చూపించాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, యెహోవా యందు భక్తులు కలిగిన ఆశీర్వాదానికి మూలం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఈరోజున అందరికీ భక్తి ఉంటుందండి. ఈరోజున భక్తికి ఎక్కడైనా కొరత ఉందా? అందరూ భక్తి చేస్తారు కదండి. క్రైస్తవులమైన మనం కూడా చక్కటి భక్తి చేస్తాం. లెంట్ సీజన్ వచ్చిందంటే ఎంత భక్తి చేస్తాం మనం కదా. భక్తి అందరిలో ఉంది. ఎవరికి లేదు భక్తి? అందరిలోని భక్తి ఉంది. కానీ ఏమి లేదు దేవుడు అంటే చెప్పాలి అందరూ కూడా. ఏమి లేదు, భయం లేదు. దేవుడికి ఏం కావాలి? కేవలం భక్తి ఉంటే సరిపోదు. గుడి కనిపించగానే లెంపలేసేసుకుంటే ఆశీర్వదించబడిపోరు. దేవుడు అంటే ఏమి ఉండాలంటే సదా భక్తితో పాటు భయం కూడా ఉండాలట. మీకు అర్థమవుతుందా? ఒక దొంగోడు ప్రార్థన చేస్తున్నాడంట, ఈ రాత్రి నేను దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, నాకు మంచి రాబడి వస్తే ఆ రాబడిలో నీకు దశంభాగం వేసుకుంటానని. ఇప్పుడు దొంగతనం చేస్తాడట, ఎవరు ఇంటికి కన్నం వేస్తాడట. ఆ ఇంటికి కన్నం వేస్తున్నప్పుడు వచ్చిన డబ్బుల్లో మంచి రాబడి వస్తే ఎవరికి ఇస్తాడంట? దేవునికి. దేవునికి అటువంటి దశంభాగం అవసరమా? దేవునికి అటువంటి కానుక అవసరమా? ఆలోచన చేయండి. అతనికి మంచి అలవాటు ఏముంది? ఏంటి? దేవుని కానుకేసే అలవాటు. ఆ దొంగకి ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. భక్తి ఉంది కాబట్టి దేవునికి కానుక ఇవ్వాలి అని కూడా ఆలోచన ఉంది. భక్తి ఉంది కాబట్టి దేవునికి దశంభాగం వేద్దాం అనుకున్నాడు. కానీ ఏమి లేదు. చూడండి, ఆలోచన చేయండి. దేవుడు అంటే మనకు కేవలం భక్తి ఉంటే సరిపోదు. దేవుడు అంటే ఏముండాలి? ఇప్పుడు దేవుని లేఖనం చెప్తుంది, పిన్నలనేమి పెద్దలనేమి తాను యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అమెరికా దేశంలో ఒక చిన్న అనాథ బాలుడు ఉన్నాడండి. రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు. ఒకరోజు దేవుని సేవకుడు ఆ వ్యక్తిని చూసి, వీళ్ళలో స్పార్క్ ఉంది, వీడు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉంది, వీడిని కనుక చక్కగా షైన్ చేస్తే, మంచి తరఫీదిస్తే, దేవునిలో పంచితే వీడు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి దేవుని సేవకుడు అలా చూసి గమనించి దగ్గరికి వెళ్ళి, బాబు నేను దేవుని సేవకుడిని, నా ఇంటికి వస్తావా? నీకు చదువు చెప్పిస్తాను, 3 పూటల భోజనం పెడతాను, చక్కటి జీవితాన్ని నీకు ఇస్తాను, వస్తావంటే అదెంత భాగ్యం అని చెప్పి దేవుని సేవకుడితో పాటు దేవుని సేవకుడి ఇంటికి వెళ్ళాడు. చక్కగా చదువు చెప్పిస్తున్నాడు, చక్కగా 3 పూటల భోజనం పెడుతున్నాడు, దైవికంగా పెంచుతున్నాడు, మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుని పరిచర్య చేయటం, దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని ఆ చిన్న బిడ్డకి ఇస్తున్నాడు. వారు అలా పెరిగి పెద్దవాడు అవుతారు. నమ్మకంగా దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు ఏ రీతిగా దేవుని యొక్క సేవకుడిని ఏలీ దగ్గర పరిచర్య చేస్తాడు. చక్కగా పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు తను దీవించాడు. యవ్వన కాలంలోకి వచ్చాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఆ బిడ్డను పిలిచి దేవుని సేవకుడు కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బు చాలా కష్టపడి నేను సంపాదించాను, నీ చేతుల్లో పెడుతున్నాను, ఇది అప్పుగానే నీకు ఇస్తున్నాను, నేను ఈ అప్పుగానే ఇస్తున్నాను, దీనితో చక్కటి వ్యాపారం చేయి, నీకు దేవుడు ఏ తలంపిస్తే ఆ వ్యాపారం చేయి, కానీ వ్యాపారం నమ్మకంగా చేయి, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరి కుటుంబాల్లో కొల్లగొట్టద్దు, కష్టపడు. అందరూ 6 గంటలు కష్టపడతాను, 10 గంటలు కష్టపడి పని చేయి.
దేవుని దీవిస్తాడు. ఇంకో మాట, దేవునికి ఎప్పుడు అపనమ్మకంగా ఉండొద్దు. దేవుని బాగా నమ్మకంగా చెల్లించు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొవాలి. దేవునికి రక్తమాంసాలు నువ్వు పాలుబాక్సులు ఉండాలి. దేవునికి ఎప్పుడు అవమానకరంగా జీవించొద్దు. దేవునికి నమ్మకంగా నీ భాగాన్ని చెల్లించు అని కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి పంపించాడట. బయటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పళ్ళ పొళ్ళు చేస్తున్నాడు. చిన్న చిన్న అగ్గిపెట్లు చేసి అమ్మటం ప్రారంభించాడు. దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క భక్తి భయాన్ని బట్టి దీవించడం మొదలుపెట్టాడు. చిన్న వ్యాపారాన్ని దేవుడు పెద్ద వ్యాపారంగా మారుస్తున్నాడు. వచ్చినటువంటి ధనంలో నమ్మకంగా దేవుని భాగాన్ని ఇస్తున్నాడు. దేవుని సేవకులకి నమ్మకంగా ఉంటున్నాడు. వందల్లో ఉన్నటువంటి వ్యాపారం వేలల్లోకి వెళ్ళిపోయింది తక్కువ టైంలోనే. వేలలో ఉన్నటువంటి తన వ్యాపారం లక్షల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు తన ఆశిస్తున్న కొలది తన భాగాన్ని నమ్మకంగా చెల్లిస్తున్నాడు. కొంతమంది తక్కువలో బాగానే చెల్లిస్తారు, కానీ ఎప్పుడైతే దేవుడు దీవిస్తున్న కొలది ఏం చేస్తారు? దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలిస్తుంటారు. కానీ ఆ వ్యక్తి నమ్మకంగా దేవునికి పరిచర్లో తను వాడబడుతున్నాడు. మీరు నమ్మండి, కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి వ్యాపారం అమెరికా దేశంలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా మార్చబడ్డాడు. కోట్లలోకి వెళ్ళిపోయింది తన వ్యాపారం. అమెరికా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు, యూరోపియన్ నేషన్స్కి వెళ్ళిపోయింది. అమెరికా దేశంలో తన ప్రొడక్ట్స్ వాడుతున్నారు, యూరోపియన్ నేషన్స్లో తన ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఆసియా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి కూడా తయారు చేసినటువంటి ఆ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఒక దేవుని సేవకుని కలుసుకుని, అయ్యా మీ పరిచర్కి మేము సహకారిగా ఉండాలనుకుంటున్నాం, మీ పరిచర్కి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి 4 విమానాలు తీసుకెళ్ళి ఆ పరిచర్య కోసం ఇచ్చారట. ఎన్ని విమానాలు? మీ సేవకుడికి ఏమన్నా ఎప్పుడైనా బండి కొని ఇచ్చారా మీరు? ఆ వ్యక్తి వాస్తవానికి బిల్లీ గ్రామ్ అనేటువంటి దేవుని సేవకుడికి 4 విమానాలు కొనిచ్చారట. అయ్యగారు, ఇక నుంచి మీరు అద్దె విమానాల్లో కాదండి, ఏదైనా దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు మీ సొంత విమానం వేసుకుని వెళ్ళండి, మా కంపెనీ నుంచి మీకు స్పాన్సర్ చేస్తాం. ఒకరోజు ఆ వ్యక్తి పిలిచి అన్నాడట, అయ్యా ఫైనాన్షియల్ మేనేజర్ని పిలిచి, ఆర్థిక లావాదేవీలు చూస్తారు, ట్రెజరర్ అంటారు కొంతమంది, ఫైనాన్షియల్ హెడ్ ఉంటాడు, పిలిచి, దేవునికి ఎంత ఇస్తున్నారు? 50% ఇస్తున్నాం దేవునికి. ఈ రోజు నుంచి దేవునికి 90% ఇవ్వండి, 10% మాత్రమే మనం ఉంచుకుందాం మన ఎంప్లాయీస్కి, మన కంపెనీకి 10% మాత్రమే ఉంచుకుందామంటే ఆ 10% ప్రాఫిట్స్లోనే వాళ్ళు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రొడక్ట్లు వాడినటువంటి వారు ఎవ్వరు లేరండి. మీరు కూడా ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క ప్రొడక్ట్స్ని మీరు వాడుతున్నారు. మీరు ఎంతమంది కాల్గేట్ పేస్ట్తో పళ్ళు తోముకున్నారు? ఇప్పటికీ అదే పేస్ట్ అండి మేము వాడేదంటే ఎంత చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పటికీ మేము కాల్గేట్ పేస్ట్తోనే పళ్ళు తోముకుంటారు కదా. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అతని ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. అతని పేరే విలియం కాల్గేట్. అతని పేరేంటి? విలియం కాల్గేట్. కాల్గేట్ అంటే అదొక బ్రాండ్ కాదు, కాల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు, విలియం కాల్గేట్. ఆ విలియం కాల్గేట్ ఒకప్పుడు అనాథ బాలుడు, కానీ దేవుని భక్తులు కలిగి జీవించాడు. ఏమండి, ఒక దేవుని సేవకు 4 విమానాలు కొనిచ్చాడు, అనేక మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆ కంపెనీ ద్వారా చారిటీ చేస్తూ ఉంటారు. నిజంగా వారి యొక్క ఆస్తి చూస్తే కనుక అమెరికాలో ఉన్న 10 గొప్ప కంపెనీలు ఉంటే అందులో ఇది కూడా ఒక గొప్ప కంపెనీ. ఒక అనాథ బాలుని దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించాడు. దేవుడు దీవించేవాడా కాదా? దేవుడు ఆశీర్వదించేవాడా కాదా? దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కష్టాజితాన్ని దీవిస్తాడు. నిశ్చయంగా నిశ్చిత కష్టాన్ని నువ్వు అనుభవించదు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండును, నీ భోజనం బలొచ్చు, నీ పిల్లలు ఒలీవ్ మొక్కలు ఉంటారు. అబ్రహాం ఒంటరివాడిగా వచ్చాడు, కానీ అబ్రహాం నిజంగా గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము, నీ సంతానాన్ని దీవిస్తానయ్యా, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. నీ యొక్క పేరును నేను ఏం చేస్తాను? నీ పేరు నేను అధికం చేస్తాను, అత్యధిక దీవులను ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు కూడా దేవుని భక్తులు కలిగి జీవించండి. అడగండి ప్రభుని, ప్రభు నన్ను దీవించని ప్రభుని అడగండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. యాకోబు రాత్రంతా దీవుని కోసం పోరాడాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడు, ప్రభు నన్ను దీవించయ్యా, 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 అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. నువ్వు నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టనని యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. మగసిరి కలిగినటువంటి వాడే యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు. యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వాదంతో నింపాడు. దేవునితో పోరాడేటువంటి అనుభవం నీకుందా? ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం ఉందా? నిజంగా ఆ యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను దీవించయ్యా, దీవించయ్యా అంటే నీ పేరు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? నీ పేరు చెప్పు అన్నాడు. ఈయనకి పేరు చెప్పడం ఇష్టం లేదు. పేరంటే ఏంటి? బతుకు. నీ బతుకు చెప్పు యాకోబు. ఏం చెప్తాడు యాకోబు? బతుకు ఎలాంటిది? మోసకారి బ్రతుకు. తండ్రిని మోసం చేశాడా,
అన్నను మోసం చేశాడా, మామగారిని మోసం చేశాడా, భార్యను మోసం చేశాడు, మొత్తం జీవితం అంతా మోసమే. అలాంటి మోసగాడిని దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరు చెప్పాయి అంటే, మోసగాడిని నేను చెప్పడం ఇష్టం లేదు. అప్పుడు దేవుడు నీ పేరు చెప్పకపోతే నేను దీవించను అంటున్నాడు. నీ పేరు చెప్పకపోతే నేను దీవించను అంటున్నాడు. యాకోబుగా మాత్రం అంటున్నాడు, ప్రభువా నేను పేరు చెప్పనుగా నన్ను దీవించు అంటున్నాడు. ఇంక దేవుడు అన్నాడు, అంటిల్ యూ బ్లెస్ మీ, నువ్వు నన్ను దీవించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదల. చివరికి పేరు చెప్పకపోయేసరికి దేవుడు గట్టి కొట్టాడండి. ఎక్కడ? తొడ మీద గట్టి కొట్టేటప్పటికి తొడగూడు ఏమైపోయిందంట? ఏమైపోయింది? తొడగూడి డిస్లోకేట్ అయిపోయింది. అప్పుడు వచ్చింది అయ్య గారికి ఏంటి, అయ్యా మోసగాండి అయ్యా. దేవుడు కొన్ని సందర్భాల్లో నీ చేత నిజం చెప్పించడానికి దెబ్బ వేస్తాడు. కష్టాలు ఎందుకు ఇస్తాడు ప్రభు? మా తండ్రి గారు ఒక పద్యం చెప్తారండి. మా తండ్రి గారు మీకు తెలుసు కదండి, అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారు. సుఖాలు అతి సుఖాలకి, భోగాలు అతి భోగాలకి, నష్టాలు నా ఇష్టం నష్టానికి, కష్టాలకు అత్యధిక నడిపిస్తాయట. ఈరోజున సుఖం పెరుగుతున్న కొలది ఇంకా సుఖం కావాలి, అంతే కదా. దేవుడు చక్కగా నీకు కరెంట్ లేనప్పుడు కరెంట్ ఇచ్చాడు. అప్పుడు చిన్నగా ఏం కొనుక్కున్నావు నువ్వు? ఏ ఫ్యాను? టేబుల్ ఫ్యాన్. ఆ టేబుల్ ఫ్యాన్ కూడా నీకు ఆనట్లా. ప్రభా టేబుల్ ఫ్యాన్ సరిపోవట్లేదు నాయన, సీలింగ్ ఫ్యాన్ అంటావు. మళ్ళీ సుఖం ఏమైంది? పెరిగింది. దేవుడు నీకేమిచ్చాడు? ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్ ఇచ్చిన తర్వాత ఏమంటావు నువ్వు? ప్రభా కూలర్ అయినానా? ఏంటి కూలరు? ఆ కూలర్ కూడా అయిపోయిన తర్వాత ఏమడుగుతావు? ఏసీ. దేవుడు చక్కగా నీకు ఒక సైకిల్ ఇస్తే బైక్ అంటావు. బైక్ అయిన తర్వాత ఏమంటావు? పెద్ద మోటార్ సైకిల్ అంటావు. మోటార్ సైకిల్ తర్వాత ఏం కావాలి నీకు? కారు. అంటే సుఖాలు ఎక్కడ నడిపిస్తున్నాయి? అతి సుఖాలకు, భోగాలు. ఇంకోటి ఉంటుంది, నా ఇష్టమే జరగాల ఇంట్లో, నా ఇష్టమే నేను అన్నదే జరగాలంటాడు. నష్టపోతావు, జాగ్రత్త. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలని కోరుకో. నా ఇష్టం ఎక్కడికి నష్టాన్ని నడిపిస్తుంది. ఎన్నో సందర్భాలు నా ఇష్టం జరగాలని అమ్మాయి తెల్లగా ఉందని చేసుకుంటావు. నా ఇష్టమే జరగాలి. ఆ తర్వాత జీవితం అంతా నల్లగా అయిపోద్ది. చుక్కలు చూసేస్తున్నాం పాస్టర్ గారు, తెల్లగా ఉందని చేసుకున్నానండి, కానీ రోజు చుక్కలు చూపిస్తుందండి నా భార్య. దేవుని చిత్తాన్ని అంటే తెల్లగా ఉన్నవాళ్ళు చేసుకోవద్దని అంటాం, కానీ తెల్లగా ఉన్నవాళ్ళు చేసుకోవద్దని అంటలేదు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేసుకుంటారు కొంతమంది. ఏంటి? పై ఆకర్షణలో, పై రూపాన్ని చూసి తెల్లగా బుర్రగా ఉందని చేసుకుంటావో, నిజంగా ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యం ఉందో లేదు గమనించు. ప్రార్థనా జీవితం ఎలా ఉందో చూడవు. ఏమంటే వాక్య ధ్యానం చేస్తుందా, అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఇంటికి ఏం చూడో, పైన ఉన్నటువంటి రూపాన్ని చూస్తారు. అబ్బాయిని కూడా హైట్ ఉన్నాడు కదా, లేకపోతే ఉద్యోగస్తుడు కదా, ఇవిని చూసి చాలామంది దేవుని చిత్తాన్ని ఎరగకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నానా ఇబ్బందులు పడతారు, పాస్టర్ గారుగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. కష్టాలు ఎక్కడ నడిపిస్తాయి? కర్త యొద్దకు నడిపిస్తాయి.